అవునా? నువ్వు ఉదయాలు లేచి అట్లీస్ట్ ఒక 2-3 అధ్యాయాలన్నా నువ్వు చదవడం వల్ల ఆ 2-3 అధ్యాయాల్లో ఏదన్నా ఒక మాట నీ హృదయానికి తగిలేటట్టు ప్రభు చేస్తాడు. దట్ ఈస్ ద వర్డ్ ఫర్ యూ. ఆ దినమునకు కావలసిన మాట నీ హృదయంలోకి వస్తుంది. నీవు దాన్ని ధ్యానించిన కొలది గాడ్ క్లీన్స్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్. ఆ మాట చేతనే నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచనని ఇస్తాడు, తెలివిని ఇస్తాడు, మార్గాన్ని కలగజేస్తాడు. అర్థమైంది ఓకేనా? యు ఆర్ బిజీ పర్సన్, నాకు తెలుసు, నాకంటే మీరే బిజీ పర్సన్, అవునా? కానీ టేక్ టైం, సమయాన్ని పట్టుకొని నువ్వేం చేయాలి తెలుసా? ఓపెన్ ద బైబుల్. దేవుని వాక్యము నువ్వు ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే గాడ్ స్పీక్స్. దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. అవునా? ఏ విషయం తెలుసా? ఈచ్ డే, ప్రతిరోజు ఆయన బలం లేకపోతే, ఆయన కృప లేకపోతే ఆ రోజు నువ్వు జయించలేవు. ఈచ్ డే నీకు స్ట్రెంగ్త్ కావాలంటే, ఈచ్ డే ఆయన ఇచ్చే కృపను అనుభవించాలంటే ఆయన మాట యుద్ధకి నువ్వు పరిగెత్తాల ప్రతిరోజు. హల్లెలూయా. నేను 100 అధ్యాయాలు చదవని చెప్పట్లే, 2-3 అధ్యాయాలనే చదువు. అది నీకు అలవాటు అవుతుంది. నీ ఆత్మలో బలాన్ని పురుకొల్పోవడానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. అర్థమైందా? మీరు ఇంటికి వెళ్ళి పాత నిబంధనలో యెషయా నుంచి, అవునా, యెషయా నుంచి మీరు స్టార్ట్ చేసి మీద అక్కడ ప్రతి గ్రంథములో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనం, ఫస్ట్ వచనం చూడండి, ఓకేనా? ఏమైతే తెలుసా? ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు ఐజయా. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యం యెషయాకు వచ్చింది, యెహోవా వాక్కు యిర్మీయాకు వచ్చింది, యెహోవా వాక్కు ఎజెకియెలుకు వచ్చింది, యెహోవా వాక్కు నహూముకు వచ్చింది, యెహోవా వాక్కు మలక్కి వచ్చింది. అర్థమైందో కదా? అర్థమైందా? అదే చదువుతారు. మీ చదివిన వాళ్ళైతే మీకు గుర్తుంటది. అది ఏంటి తెలుసా? ఇట్ స్టార్ట్స్ అంట. అంటే ఏం మాట్లాడుతున్నాడు? అర్థమైంది ఓకేనా? వారితో సంభాషించడానికి, వారితో మాట్లాడడానికి ఏం పంపిస్తున్నాడు? చెప్పండి. వాక్యమే కదా, అవునా? సో వాక్యం ఏమిస్తుందంటే ఇట్ గివ్స్ ద డైరెక్షన్. నేను రైట్కి వెళ్తున్నానా, లెఫ్ట్ వెళ్తున్నానా? వాక్యం చెప్తుంది నీకు రైట్ వెళ్ళాలో లెఫ్ట్ వెళ్ళాలో. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా లేదా? వాక్యం చెప్తుంది. ఆమేన్. వాక్యాన్ని నమ్మే వాళ్ళు కావాలి దేవునికి స్తోత్రం. నేను ఒక్కసారి పరలోకం చూడాలనుకుంటా, ముందు వాక్యాన్ని నమ్ము ఫస్ట్. నేను ఒక్కసారి దూతను ముందు వాక్యాన్ని నమ్ము. అమాంతం యేసు ప్రభు దిగి రావాలా, ముందు వాక్యాన్ని నమ్ము. నీకు ఇచ్చిందాన్ని నమ్ము ఫస్ట్, నీ చేతుల్లో ఉన్నదాన్ని నమ్ము. అవునా? యేసు ప్రభు అలా దిగి వచ్చి ఇలా స్వస్థపరచడు. ఫస్ట్ వాక్యానికి నువ్వు ఒబే చేయగలిగితే, ఆయన చెప్పి ఉన్న మాటకి నీవు నమ్మకత్వాన్ని జోడించగలిగితే, హీలింగ్ ఈస్ వెరీ సింపుల్, డెలివరెన్స్ ఈస్ వెరీ సింపుల్, బ్లెస్సింగ్ ఈస్ వెరీ సింపుల్. ఆమేన్. మనకున్న పెద్ద టాస్క్ ఏంటిదంటే, బయట యొక్క అవిశ్వాసుల యొక్క ఆలోచన కలిగి, ప్రభా నన్ను దర్శించవా, నన్ను పట్టించుకుంటలే ప్రభా ఈ మధ్య, నువ్వే ఆలోచన కలిగి ఉన్నావు అంటే నీ హార్ట్, నీ మైండ్ లో ఎప్పటికీ వర్డ్ ఆఫ్ గాడ్ రింగ్ అవుతూ ఉండాల. ఒకవేళ అలా కనుక సరి చేసుకోకపోతే వన్ డే విల్ కమ్, వాషింగ్ మిషన్ అనే సిస్టమ్ వస్తుంది. అప్పుడు నీకు నువ్వుగా ఏం లేదు, నువ్వు ఆ పరిస్థితిలోకి, ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రభు స్వరం రాదుగా. ప్రభు కాముకుంటాడు తిరిగిని, నువ్వు ఎట్టకెళ్ళి నా దగ్గరికే వస్తావు కదా. నువ్వు ఎట్టకెళ్ళకు మోకాలం కాల్సిందే, నువ్వు ఎట్టకెళ్ళకు ప్రార్థన చేయాల్సిందే. ఆమేన్. వాళ్ళు ఏంటంటే దీన్ని క్యారీ చేస్తారు కానీ దీన్ని చదవదండి. బాధ అదే రాది, దీన్ని క్యారీ చేస్తారు. అవునా? కష్టంగానో భారంగానో, అవునా, ఏదో ఒక రకంగా మోస్తారు కానీ దీన్ని చదవడమే నాకు కావాలా. నువ్వు చదవాలి అంతే. నువ్వు చదివితే నీ పిక్చర్ మారుతుంది, నీ మెంటాలిటీ మారుతుంది, నీ ఆలోచన విధానం మారుతుంది. చెయ్యి, ఇక్కడ ఏంది నేను కూర్చున్నది, చెయ్యి, ఇక్కడ ఇదా నా పరిస్థితి, ఈ స్థితి అన్నది, ఈ బలహీనత, గెట్ అవుట్. ఈ రకమైన ఫెయిత్ రైజ్ అవుతుంది. హల్లెలూయా. ఒక ఖర్చు పట్టుకొని ఎవరు దూరకపోతే నీకు నువ్వు దుడుచుకోవడం, ఏడుస్తూ ఉండడం, ఇవన్నీ బంద్ చేయ. దేవునికి స్తోత్రం. వాక్యం కాడికి రా. హల్లెలూయా. ఇంకో పెద్ద కష్టం ఏంటిదంటే, వాక్యం దగ్గరికి ఎవరైతే వస్తారో నెక్స్ట్ ఇంకొకరు వస్తారు.
ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. సీక్రెట్ చెప్పాలా? ఎవరికైనా పోవాలి అట్లా, ఎవరికైనా విడుదల కావాలి అట్లా. కానీ ముఖం కడుక్కొని నిలబడి వాక్యం చదువు. ఎవరికి అర్థమైందా? నిలబడి ఏం చేయాలా? వాక్యం చదువు. కూర్చుంటే నీకేమొస్తుంది? కాబట్టి ఏం చెయ్యి, ఏ సపోర్ట్ లేకుండా నిలబడి వాక్యం చదువు. చూస్తా నిద్ర ఎట్లా వస్తుందో చూస్తాను నేను. హల్లెలూయా. నీకు ఇక ఆవలింపుడు ఎట్లా వస్తే చూస్తాను, నిద్ర ఎట్లా వస్తుందో చూస్తాను. నిలబడి వాక్యం చదువు. ఆమేన్. అర్థమైంది? ఓకేనా? నిలబడి వాక్యం చదువు, నిలబడి వాక్యం చదువు. అలా కూర్చుంటే నాకు అలవాటు ఉందని, నాకు బలహీనత ఉందని, నిద్ర వస్తుందంటే నిలబడి ప్రార్థన చేయి, నిలబడి ప్రార్థన చేయి, నిలబడి వాక్యం చదువు. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఇక ఆ రోజు నుండి నీ పరిస్థితి మారిపోతుంది. ఆమేన్.